సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పేసి తెలిసింది. సో ఈ నేపథ్యంలో అసలు ఆయనకి ఏం జరిగింది? అండ్ ఆయన బయోగ్రఫీ గురించి ఒకసారి చెప్తారా సార్? బయోగ్రఫీ గురించి చెప్పేదేముందండి, ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎన్టీ రామారావు గారి అభిమానిగా మొదలైంది హైదరాబాద్లోనే. ఆయన విద్య ఇవన్నీ అక్కడే జరిగినాయి. అయితే బహుశా వీళ్ళు సెటిలర్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి కావచ్చు. అంటే సాధారణంగా చాలా సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ రోజుల్లో ఇక్కడ వ్యవసాయ భూములు తక్కువ ధరకు దొరకటంతో చాలామంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ నడిపినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ చాలా అట్నుంచి వచ్చినటువంటి కుటుంబాలు కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా కనిపిస్తాయి. అలా తెలంగాణలో మింగిల్ అయిపోయినటువంటి అనేక కుటుంబాల్లో మాగంటి వారి కుటుంబం కూడా ఒకటి అయి ఉండొచ్చు. అయితే ఈయన బ్రాటప్ అంతా ఇక్కడే జరిగింది, హైదరాబాద్లోనే జరిగింది. ఈయన రామారావు గారి అభిమానిగా 83లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆ పార్టీలో సభ్యుడిగా వచ్చాడు. ఈయన అక్కడి నుంచి రకరకాల అంటే యువజన విభాగంలో పనిచేశాడు ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఈయన పొలిటికల్ యాక్టివిటీ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ రామారావు గారి టైంలోనూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారి మొదలైనటువంటి 95 ప్రాంతాల్లోనూ జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఇతనికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇచ్చే పరిస్థితి అయితే రాలేదు. కానీ ఈయన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో కాన్షియస్గా కొనసాగుతూ వచ్చాడు. ఈ కొనసాగేటువంటి క్రమంలో మధ్యలో పార్టీలో వచ్చినటువంటి 2 సంక్షోభాలు, ప్రధానంగా ప్రజాస్వామ్య పోరాటం పేరుతో నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో హైదరాబాద్లో క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తల్లో మాగంటి గోపీనాథ్ ఒకడు. ఈ తర్వాత 94లో రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఈయన క్రియాశీలకంగానే ఉన్నాడు, అప్పుడు కూడా కార్యకర్తగా. అయితే కొంత పెయిన్ ఉన్నప్పటికీ, నిజానికి ఆ రోజుల్లో రామభక్త హనుమాన్ అనే పేరుతో శ్రీపతి రాజేశ్వర్ ఉండేవాడు. ఆయన రామారావు గారి వీరాభిమాని. రామారావు గారి అభిమానిగానే రాజకీయాల్లోకి వచ్చాడు, మంత్రిగా ఉన్నాడు ఆయన. వీళ్ళందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు మాగంటి గోపీనాథ్. ఈ ప్రయాణంలో ఆయనకి మొట్టమొదటిసారి టికెట్ రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2014లో ఆయనకి మొదటిసారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే అప్పటి వరకు కూడా హైదరాబాద్ ఆధారంగా ఇక్కడ లీడర్షిప్ అనేది బలంగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి బలం ఉండేది. టీఆర్ఎస్ ఏర్పడే వరకు తెలంగాణ ఉద్యమం కొంత డీవియేషన్కి గురి చేసి కొంత తెలుగుదేశం క్యాడర్ అటు వెళ్ళిపోయింది. ఈ ప్రయాణం ఇంకా మొదలైపోయి నడుస్తున్నటువంటి టైంలో కూడా ఈయన తెలుగుదేశంతోనే ట్రావెల్ అయ్యాడు. ఈ ట్రావెల్ అవుతున్నటువంటి క్రమంలో ఈయన కమిటెడ్గా అప్పటి నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో ఈయనకి 2014లో పార్టీ టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత ఈయన గెలిచాడు. గెలిచిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నెమ్మదిగా టీఆర్ఎస్ బాట పట్టారు. క్యాడర్ కూడా టీఆర్ఎస్ బాట పట్టింది. అసలు తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఒక దశ నడిచింది. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచాడు. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ ఓటుకు నోటు కేసు, ఈ గందరగోళాలు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనే నిర్ణయానికి రావటము, ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి టైంలోనే ఈయన కూడా టీఆర్ఎస్లో కాలు పెట్టాడు. ఈయన ఒక్కడే కాదు, ఆ రోజున కేపీహెచ్బీ నుంచి కుకట్పల్లి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి కృష్ణారావు గారు, వీళ్ళందరూ టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ నెమ్మదిగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అటు వెళ్ళారు, అక్కడే కొనసాగారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ కూడా తెలుగుదేశం బి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.
ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు కూడా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కేసీఆర్. కాబట్టి వీళ్ళు ఈజీగా అకామిడేట్ కాగలిగారు ఆ పార్టీలో. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తిరిగి ఆయనకి మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్లో 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఈసారి అటు నుంచి వచ్చింది, బీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చింది. ఆయన మళ్ళీ గెలిచాడు. అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక రకంగా ఆయనకు అంతకుముందు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉండగా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం. ప్రజాదరణ ఉంది, ప్రజాకర్షణ ఉంది, ఆయన జనంలోకి వెళ్ళి ఆర్గనైజ్ చేయగలడు, నిలబడగలడు, నిలబెట్టుకోగలడు, అన్ని విధాలుగా సమర్థుడైనటువంటి కార్యకర్తగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అలా ఆయన పార్టీకి చాలా సేవలు చేశాడు, కానీ తనని తాను నిలబెట్టుకోవటంలో 2014 వరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ నుంచి ఒక ఖరారు చేసుకోవటము, దాన్ని నిర్ధారించుకోవటం అనేది జరగకపోవటం, ఎందుకు జరగలేదు అనేటువంటి ఒక మీమాంస ఉంది. ఆయన రకరకాల వ్యాపారాలు చేశాడు, సినిమా వ్యాపారంలో కూడా ఉన్నాడు. ఆయన రవణ అనేటువంటి సినిమా ఒకటి రాజశేఖర్ వాళ్ళతో చేశాడు. ఆ తర్వాత కూడా 2-3 చిన్న చిత్తగా సినిమాలు ఆయన నుంచి వచ్చినాయి. అలా సినిమా ప్రయాణము ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో కొంచెం సన్నిహితంగా ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో. ఈ సన్నిహితంగా ఉండేటువంటి క్రమంలో ఆయనతో ఒక సినిమా దేవుడు అనేటువంటి సినిమా, వీటికి ఆయన వెనకాల నుంచి సపోర్ట్ చేశాడు ఆ సినిమాలకి. అలా సీరియస్ సినిమా ప్రయాణం అయితే ఉంది ఆయనకి. ప్రయాణం ఉంది, అలాగే సినిమాలు ఇంకా తీయాలి అనేటువంటి కోరిక కూడా ఉంది ఆయనకి. ఒక సినిమా నటుడి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగానే చూడాలి మాగంటి గోపీనాథ్. ఆ ప్రయాణంలో ఆయన సినిమా నిర్మాతగాను, అలాగే సినిమాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే దాన్ని అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తిగాను, ఫిలిం సర్కిల్లో కూడా ఆయనకు ఒక క్యాడర్ ఉంది, ఒక ఆదరణ ఉంది. ఏదైనా జరిగితే వెంటనే పార్టీ తరఫున అడ్రస్ చేసి వెళ్ళి మాట్లాడేటువంటి చొరవ ఉంది ఆయనకి. ఎవరి దగ్గరికైనా, ఏ నిర్మాత దగ్గరికైనా వెళ్ళి మాట్లాడేటువంటి చొరవ ఉంది ఆయనకి. ఆ సర్కిల్లో తిరిగాడు ఆయన. ఆ తిరగటం అనేది ఒక అట్రాక్షన్. అందుకని మాగంటి గోపీనాథ్ గారి పేరు అందరికీ తెలుసు, రకరకాలుగా తెలుసు. ఆ రకరకాలుగా తెలియటం అనేది అడ్వాంటేజ్గా ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికలోనూ, ఆయన మొదటి ఎన్నికలో టీడీపీ నుంచి గెలిచినప్పటికీ ఆ తర్వాత 2 ఎన్నికలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఆ పార్టీ నుంచే గెలిచాడు. ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నాడు. ఆయన రూట్ మారుస్తాడు అనే రకరకాల ప్రచారాలు, పొలిటికల్గా ఆయన గేమ్ ఏమిటి, ఎయిమ్ ఏమిటి, ఎటు వెళ్తాడు, మళ్ళీ టీడీపీ బలపడుతున్నటువంటి సందర్భం, టీడీపీ తిరిగి తెలంగాణలో యాక్టివేట్ కావాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ తిరిగి టీడీపీకి వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈయన కన్నుమూయటం అనేది ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టినటువంటి అంశం. అంటే పొలిటికల్గా ఈయన నమ్ముకున్నటువంటి క్యాడర్ ఉంది, అలాగే ఈయన డ్రైవ్ చేస్తాడు, నడిపిస్తాడు అని నమ్ముకున్నటువంటి క్యాడర్ ఉంది, అలాగే రకరకాల వ్యాపారాల్లో ఆయన నిలబడి ఉన్నాడు. ఈ ఏరియాలన్నిటిలోనూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆయన ఇలా నిష్క్రమించటం అనేది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ స్థానం నుంచి తిరిగి ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోగలగటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి అలనాటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అసలు ఈయనే ఉంటాడా ఉండడా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఈయన వెళ్ళిపోవటం. అప్పుడైనా వాళ్ళు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి, ఇప్పుడైనా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అలా తిరిగి తన సొంత గూటికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు అనే ప్రచారం జరిగింది ఈ మధ్య కాలంలో. ఫైనల్గా అటువంటి ప్రయాణం జరగకుండానే ఆయన తన ఒక రకంగా జీవిత రంగం నుంచి నిష్క్రమించటం అనేది విషాదమే. ఆయన్ని నమ్ముకున్నటువంటి క్యాడర్కి విషాదం, అలాగే ఆయన మీద హోప్స్ పెట్టుకున్నటువంటి పార్టీకి విషాదం. ఇది సినిమా పరిశ్రమలో ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరికీ విషాదమే. రేపు అంటే విస్తృతమైన మానవ సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ, యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా తీసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, 4-5 సినిమాలు తీశాడు ఆయన అంతే. అయినప్పటికీ ఒక ప్రామినెంట్గా ఆయన సినిమా పరిశ్రమ వ్యక్తిగానే గుర్తొస్తాడు చాలామందికి. ఆ గుర్తు రావడానికి కారణం ఆ ఏరియాలో ఎక్కువ చచ్చాడటం ఆయన. ఇప్పటికీ
పరిశ్రమలో ఆయనకు మంచి స్నేహితులు ఉన్నారు. గోపీనాథ్ అనగానే ఇండస్ట్రీ మనిషి అనుకునేటువంటి ఇది ఉంది, కల్చర్ ఉంది. కానీ ఆయన తీసిన సినిమాలు తక్కువే, అందులో సక్సెస్ రేట్ కూడా తక్కువే. ఆయన సినిమాల నుంచి లాభపడింది ఏమీ లేదు. అయినప్పటికీ ఆయనకి ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ సహకారం కూడా అందించింది. ఆయన నియోజకవర్గం అక్కడ ఉండటంతో అట్నుంచి ఆ పరిచయాలు కూడా ఉపయోగపడ్డాయి ఆయనకి పొలిటికల్గా. అలా ఆయన ఎన్టీఆర్ అభిమానిగా మొదలైనటువంటి ప్రయాణం తెలుగుదేశం పార్టీతో కొనసాగి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం బీగా పిలిపించుకున్నటువంటి